హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శనగపిండి చట్నీ అదే పిట్లా చూపించబోతున్నాను. లాంగ్ వీడియోని మీరు ఎంకరేజ్ చేయట్లేదని చెప్పి షార్ట్ వీడియోనే చేస్తున్నానండి. మీరు ఎంకరేజ్ చేస్తానని కామెంట్లో పెట్టండి, నేను లాంగ్ వీడియో కూడా చేస్తాను. అయితే దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి పిట్లాని. ఒకటేమో ఆ టమాటాలు ఉల్లిపాయలు అవి ఏమి వేయకుండా ఆంధ్రాలో చేస్తారు, శనగపిండి వేయించి చేస్తారనమాట. చింతపండు రసంతో చేస్తారు. నేను చేసేది ఇది మహారాష్ట్ర స్టైల్ అనమాట. మహారాష్ట్రలో అయితే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేస్తారు. సో ముందుగా మూకుట్లో నూనె పెట్టేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించేసుకుని, ఆ తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకుని పచ్చిమిర్చి వేయించుకుని అది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుని అవి తొందరగా మగ్గడానికి నేను కూరకు సరిపడా మొత్తం ఉప్పు వేసేసాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి అందువల్ల ఉప్పు పసుపు వేసేసి చక్కగా మూత పెట్టి సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి. ఆ తర్వాత మజ్జిగ చిక్కగా గిల కొట్టుకొని అందులో మనకు కావాల్సిన క్వాంటిటీలో కావాలన్నప్పుడు నేను ఒక చిన్న కప్పుడు, మేము ఇద్దరమే కాబట్టి ఒక చిన్న కప్పుడు శనగపిండి తీసుకున్నాను. ఈ మజ్జిగలో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న మజ్జిగని పక్కకు పెట్టుకుని ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఈ శనగపిండి కలిపిన మజ్జిగని అందులో పోసేసి చక్కగా ఉడకనివ్వాలి. ఒక 10-20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లేకపోతే శనగపిండిలో పచ్చిదనం పోదు, పొట్ట పాడవుతుంది. అందువల్ల చక్కగా 10-20 నిమిషాలు మగ్గాలి. అవసరమైతే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, పుల్ల మజ్జిగ అయితే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, చక్కగా చపాతీ, పూరి, దోశ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది, పుల్కా ఇలాంటి వాటిల్లో. సో తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా నిన్న పెడతానని, ఫస్ట్ పిట్లా వీడియో పెడుతున్నాను, ఇది చూసి తర్వాత పూరి ఎలా చేసుకోవాలో కూడా పెడతాను. ఓకేనా? చక్కగా ఫ్లఫీ చక్కగా పొంగుతూ పూరి ఎలా రావాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఓ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.